స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సర్పంచులకు నవాబుపేట మండలంలోని 20 మంది సర్పంచులకు మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సన్మానించారు। ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఎం నరసింహులు, మాజీ జెడ్పీటీసీ ఇందిరాదేవి, మాజీ జెడ్పీటీసీ ఎం రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ అనంతయ్య, మాజీ ఎంపీపీ శ్రీనివాస్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ మార్కెట్ చైర్మన్ ఎం లక్ష్మయ్య, మాజీ వైస్ చైర్మన్ వి చందర్ నాయక్ తో పాటు మాజీ సర్పంచ్ రాజలక్ష్మి నరసింహ, మాజీ సర్పంచ్ రాఘవేందర్, నూతన సర్పంచ్ వి సేవ్య నాయక్, బి రఘుగౌడ్, బిఆర్ఎస్ యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। మరి సార్ గజమాలతో సత్కారం మనందరం కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన నాయకుని నాయకత్వంలో మనందరం కూడా ఖచ్చితంగా మరి వచ్చే అందరూ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకు ఎవరు కూడా అధైర్యపడొద్దు। మరి భవిష్యత్తు మనదే। ఈ ఎన్నికలే రుజువు చేసినాయి। ప్రజలు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటాం। దానికి కేసీఆర్కి మనం అండగా ఉండాలి, మళ్ళీ తెచ్చుకోవాలనే దిశగా ప్రజలంతా ఆలోచిస్తా ఉన్నారు। మరి గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా అందరికి అర్థమైంది గతంలో గ్రామాలు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి। గతంలో చేసిన పడలేదు తప్ప ఈ 2 సంవత్సరాల్లో చిన్న పూర్ణ తీసి పక్కన పెట్టలేని పరిస్థితి పడ్డది। గ్రామాలన్నీ బ్రహ్మాండంగా అభివృద్ధి కావడం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గతంలో మనకంటే ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా చిన్న చిన్న స్థానిక సమస్యల ఎన్నికల్లో పొరపాట్లు జరుగుతాయి। ఇవన్నీ స్థానిక అన్ని కూడా తట్టుకునాలి। మన ఎంటున్నవాడు, మన ముందున్నవాడు రకరకాలుగా 2 సీట్లు ఈ రోజు మనం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న 2 మరి ఇలా 20 సీట్లు మనం గెలుచుకున్నాం।